వెనకతంటి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట వచ్చిందంటే అస్సలు మర్చిపోకండి. మీకు చెప్పినటువంటి సమస్యలు ఎందుకు పరిష్కారం అయితే అనేటువంటి ఒకసారి ఆలోచించండి. మీరు ఇప్పటిదాకా మాట్లాడింది కదా, ఎందుకు అయితే లేవు అంటే మీకు క్వశ్చన్ వేసుకోండి మీరే, మీకు అర్థమవుతుంది. ఇక విషయానికి పోతే తీన్మార్ మల్లన్న టీం ఉద్దేశం ఏంటిది, క్యూనూస్ ఉద్దేశం ఏంటిది? ఈరోజు ప్రతి గ్రామాల సెల్ ఉన్న వ్యక్తికి క్యూనూస్ అనేది అందరికి సుపరిచితం, అందరికి తెలుసు దాదాపు. ఈరోజు తీన్మార్ మల్లన్న టీం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకు ఇంత బలోపేతమై గ్రామాలు తిరుగుతూ ఉన్నది అంటే ముఖ్యంగా మనందరికి కూడా మొదట కావాల్సింది ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి ఒక 3 విషయాలు. మొదట ప్రతి మనిషికి ఆరోగ్య సమస్యలు, వైద్యం, అది గవర్నమెంట్ మనకు ఉచితంగా ఇవ్వాలి. ఆ తర్వాత మన పిల్లలకు చదువు కోసం మనం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే మన తర్వాత మన పిల్లల యొక్క భవిష్యత్తు మనకి ఇంపార్టెంట్ కాబట్టి. సో విద్య మనం సంపాదించే దాంట్లో 99% ఖర్చు అయ్యేది 2 విషయాలు: మన ఆరోగ్యం కోసం, మన పిల్లల చదువు కోసం. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మనకి ఇంపార్టెంట్, మన ఆరోగ్యం మనకి ఇంపార్టెంట్. ఇకపోతే సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయంలో అక్రమంగా మన పైన దురుద్దేశంగానో, రాజకీయ ఉద్దేశంగానో, లేదా కుట్రపూరితంగానో మన మీద ఏదైనా ఇబ్బంది పెట్టడం, కేసులు పెట్టడమా, నేను బెదిరించడమా, సంథింగ్ ఏదైనా వ్యక్తిగతంగా నేను ఇబ్బంది పెట్టడం, సత్వర న్యాయం అనేది విద్య, వైద్యం, సత్వర న్యాయం, రైట్ టు రీకాల్. ఇప్పుడు మీరందరూ మాట్లాడతారు మా సమస్యల పరిష్కారం అయితే లేవని. సమస్యల పరిష్కారం అయితే మనం ఎవరిని అడగాలి? మనం ఓటు వేసి గెలిపించుకుని చెప్తున్నాడు. నన్ను ఎవరిని అడగాలి? రామటెంక శ్రీనివాసరావు, డాగయ్యను, చంద్రశేఖర్ను కాదు. అందరూ ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్నించే తత్వం ఎక్కడ ఉండాలి? నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు, ఎవరికి ఓటు వేసినావు, ఆ వ్యక్తి నిలదీసి అది రైట్ టు రీకాల్. అంటే నువ్వు ఓటు వేసిన తర్వాత నీ ఓటుని వాపస్ తీసుకునేటువంటి విధానాన్ని రాజ్యాంగంలో ఉంది. గతంలో దీన్ని అమలు చేయాలి అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ పరిపాలించేటువంటి పార్లమెంట్ చట్టం చేస్తుంది. శాసనసభలు రాష్ట్రాల నుంచి పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్ చట్టం చేస్తుంది. వాళ్ళ చట్టం ఎవరు చేస్తారు? ఆ చట్టం చేసే ప్లేస్లో నువ్వు ఉన్నావా, నేనున్నాను. ఒక చట్టం ఎట్లయితే అక్కడ నువ్వు లేవు, నేను లేవు, కానీ మనకు సమస్యలు మాత్రం గోల్డ్ అంటున్నాయి. ఎట్లా పరిష్కారం అవుతుంది? కాదు. సో దీనికి మనకి ఏం కావాలి? రాజ్యాధికారం కావాలి. మొదటికి ఎన్ని పాయింట్లు వచ్చినాయి? విద్య, వైద్యం, సత్వర న్యాయం, రైట్ టు రీకాల్, అధికారం. అంటే రైట్ టు రీకాల్ అధికారం కిందకి వస్తుంది. నువ్వు పని చేస్తున్నావు, ఇలా ఒక పద్ధతి చేసేసినావు, దానికి సంబంధించిన లాభం రాకుండా నేను నెక్స్ట్ చేస్తాను అయ్యో. మరి ఈ రాజకీయ నాయకులను మనం ఎన్నుకుంటాం పని చేయనప్పుడు. అందుకోసమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ప్రతి ఒక్కరు గతంలో ఉన్నటువంటి పరిపాలనలో చదువుకున్న వాళ్ళకే ఓటు హక్కు ఇవ్వాలి, లేదా డిగ్రీ చదువుకున్న పట్ట ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలని చెప్పింది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసింది? ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అన్ని మన దగ్గర ఉన్నటువంటి విషయాలని క్రోడీకరించి ఆ దేశాలలో ఏమవుతున్న ప్రపంచ దేశాలు తిరిగి తీసుకొచ్చి అట్లా కాదు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి కూడా ఓటు హక్కు ఇవ్వాలని చెప్పారు. ఎందుకు ఇచ్చింది ఓటు హక్కు? మరి చదువుకున్న ఓటేస్తే అయిపోయాలి, చదువుకుని మంచి వ్యక్తి ఎన్నుకుంటారు. మరి అలా చదువుకొని రైతులకు, కూలోళ్లకు, వృద్ధులకు, గుణోళ్లకు అందరికి ఎందుకు ఇచ్చిన ఓటు హక్కు? ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద హక్కు ఉన్నది. ఆ హక్కు అనేది ఈ చూపుడు వేలు ద్వారా మనం వేసుకునే ఓటు వేసే వ్యక్తిని ఎన్నుకునే విధంగా మనకు ఆ హక్కు ఇచ్చిండు. ఆ హక్కు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాలు నీకు ఎందుకు ఇచ్చిండు? తన పరిపాలన విధానం అనేది ఎట్లా ఉంటుంది? నేను ఎన్నుకున్నా, నువ్వు నాకు ఎట్లాంటి పని చేస్తున్నావు, పని చేయకపోయేది ఉంటే నేను తీసేసే హక్కు కూడా నీకే ఇచ్చింది. మళ్ళీ 5 సంవత్సరాలు ఎలక్షన్ వస్తాయి. ఎలక్షన్లో ఏం చేయాలి? నేను తీసేయాలి. నేను తీసేయాలంటే ఏం చేయాలి? నువ్వు మళ్ళీ ఓటేయాలి. మళ్ళీ ఓటేయాక నేను అందరు చూస్తాను, ఎవరు చూడరు. సాటుకు పోయి నాకు అందుకోసం డబ్బా ఏర్పాటు చేస్తుంది. ఎందుకు అంటే నువ్వు ఇక్కడ నేను మాట్లాడతాను, నన్నైనా చేయొచ్చు, ఇంకెవరైనా మాట్లాడచ్చు, వాళ్ళని ఏమైనా చేయొచ్చు. కానీ నువ్వు సాటుకు 4 కోట్ల మధ్య ఓటేసి దాన్ని ఎవరు చూస్తాడు? దేవుడు కూడా చూడరు. అందుకోసమే మనకు పవర్ఫుల్ ఒక హక్కు ఇచ్చింది, అదే మన ఓటు హక్కు. చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఒక్కరిని ఓటేస్తే గెలుస్తా అనుకుంటాను. నీ ఒక్క ఓటు హక్కే ఈ ప్రపంచాన్ని మంచిగా చేయగలుగుతుంది, నాశనం చేయగలుగుతుంది. మంచి వ్యక్తికి వేస్తేనేమో నేను మంచిగా పరిపాలిస్తాడు, చెడ్డ వ్యక్తికి వేస్తే నాశనం చేస్తాడు. అది ఎవరికి వేయాలి అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. నేను రామటెంక శ్రీనివాసో, లేకపోతే డాగయ్యనో, తీన్మార్ మల్లన్ననో, ఇంకెవరో వచ్చి నీకు చెప్తే మేము ఎన్నిసార్లు చెప్పగలుగుతాం? మీ ఊరికి ఎన్నిసార్లు రాగలుగుతా?
నీకు నేను మీటింగ్ పెట్టుకున్నప్పుడు రాగలుగుతాను. కానీ ఎక్కడ మొదలు కావాలి? నీ లోపల మార్పు మొదలు కావాలి ఫస్ట్. అందుకోసమే నా ఉద్దేశం ఏంటంటే, నా ఉద్దేశం కాదు తత్వవేత్తలు ఏం చెప్తుందంటే, ఫస్ట్ మొదటగా ఒక వ్యక్తిలో మార్పు, ఆ వ్యక్తి తన కుటుంబాన్ని మార్చుకోవాలి, ఆ తర్వాత తన గ్రామాన్ని మార్చుకోవాలి, ఆ తర్వాత రాష్ట్రాన్ని పక్కన పెట్టాలి. ఈ 3 విషయాలు నేను చేయాలి. ఫస్ట్ నువ్వు మారిన తర్వాత నిన్ను నేను ఎన్నిసార్లు లేపగలుగుతాను? ఒకసారి లేపుతా, 2 సార్లు లేపుతా, 3 సార్లు లేపుతా, 4వ సారి వాడు ఆ మాట లేదని పక్కన పడేస్తాను. అప్పుడు ఏమవుతుంది? నువ్వు వేసే ఓటు కూడా నా మీద ప్రభావం చూపెడుతుంది, చదువుకున్న వాళ్ళపైన కూడా ప్రభావం చూపెట్టగలుగుతుంది. మరి ప్రపంచం మీద డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చాడు, మరి మన కోటాకి ఇచ్చాను. ఎందుకు ఇచ్చింది నీ కోటాకు? ఎందుకంటే పరిపాలనలో నువ్వు కూడా భాగస్వామ్యం కావాలి. ఈరోజు గవర్నమెంట్ 100 కోట్లు అప్పు చేస్తే దాంట్లో నీకు రూపేస్తుంది. ఎన్నుకునే విధానంలో కూడా నీకు కూడా భాగస్వామ్యం కావాలని ఇచ్చింది. ఇకపోతే మీరు ఇప్పుడు సమస్యల గురించి మాట్లాడుతుంటారు కదా, ఇన్ని రోజులు ఆ సమస్యలు ఏమైంది అనే అటువంటి విషయాన్ని మీరు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు. మీరు చెప్పినటువంటి ఏదైతే ఉన్నాయో వాటర్ ఫెసిలిటీ అన్నారు, వాటర్ ఫెసిలిటీకి సంబంధించిన దాన్ని మీరు ఎప్పుడు రావాలో చెప్పండి, నేను సిద్ధంగా. నాది పక్కకే ఒక కోణం పెట్టుకున్నాను. నేను ఇందులో మంచాల్లో ఉన్నా, మంచాలు పోతా వస్తూ ఉంటాను, నా ఆఫీస్ మంచాల్లో ఉంటుంది. నేను ఊరు నుంచే ప్రస్తుతం నడిపిస్తూ ఉన్నాను, ఛానల్ కానీ సంబంధించిన అన్ని, ఈ టీమ్ కానీ అన్నీ పక్కనే ఉంటాను. ఫస్ట్ ఒక 10 మంది అన్నా ఒక యూనిటీ కానీ ఫస్ట్ మీరు అంటారు ఆ సమస్య పరిష్కారం. ఇప్పుడు మనం ఖచ్చితంగా 2 సమానంగా పోతేనే అది కరెక్ట్గా గట్టి దాని తోతును. ఒకటి వెనుక ఒకటి ముందుకైతే ఏమైంది పోరాడు. ఇది కట్టినట్టు ఈ సమాజంలో నంబర్ ఆఫ్ టైప్ మనుషులు ఉంటారు, నంబర్ ఆఫ్ కులాలు మతాలు అన్నీ ఉంటాయి. అవి అందరూ కూడా ఏకం కావాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక సమాజంలో ఉన్నటువంటి మతం, కులం అన్ని ఏకమై ఆ సమస్య కోసం పరిష్కారం చేయాలి, పోరాటం చేయాలి. ఒక్కరు చేస్తే ఏమైంది అని ప్రశ్నిస్తారు, నువ్వే ఉన్నావు అడగడానికి అని అడుగుతారు. 2, 3, 10 మంది ఒకరు చేయలేనటువంటి పనిని 10 మంది కలిసి చేయగలుగుతారు. 10 మంది చేయలేని పనిని 100 మంది కలిసి చేయగలుగుతారు. 100 మంది చేయలేని పని 1000 మంది కలిసి చేయగలుగుతారు. 1000 మందిలో నేను ఎవరు ప్రశ్నించవచ్చు? ఎవరిని ప్రశ్నిస్తే 1000 మంది నేను చేయగలుగుతారా? పబ్లిక్ అయితే ఏ చట్టం ఏం చేయలేదు, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయలేదు. ఇలా నేను ఒక వ్యక్తిగా ఉన్నా, నన్ను తీసుకుని నాలో లోపల ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఇంకా ఎక్కడైతే అణచివేత ఎక్కడ ఉంటుందో అక్కడ ఇంకా సమస్యలు అంటే ఇంకా ఉధృతంగా ప్రజలు చైతన్యం అవుతాం. ఇలా మనం ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం నేనేదో చెప్పడం అనేది కాదు. ఇలా మీ అందరి దగ్గర సెల్ ఉన్నది, యూట్యూబ్లో కొట్టండి వస్తుంది, యూట్యూబ్లో కొట్టి వస్తుంది కదా. నేను చెప్పేదే మీరు నమ్మాలని కూడా ఏం లేదు. నేను అందుకోసం ఏమంటానంటే, ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటామో దాన్ని నిర్ణయించుకోవాలి. అందరికీ పనులు ఉంటాయి, అందరికి కుటుంబాలు ఉంటాయి. ఇలా అందరు బిజీ, అందరికీ పైసలు కావాలి, అందరికీ పర్వతి కావాలి, ఇంట్లో అన్నీ కావాలి. కానీ ఈ సమాజంలో మనం అందరం ఉంటాం కాబట్టి ఒక ఇంటికి 4 గోడలు ఎట్లనో, 4 మూలలు 4 పిల్లలు ఎట్లనో అట్లా ఈ ప్రపంచాన్ని నడిపించే 4 వ్యవస్థలు. ఒకటి మొదటిగా మనల్ని పరిపాలించేది రాజకీయం, దాన్ని లెజిస్లేటివ్ సంస్థ. ఆ తర్వాత పార్లమెంటరీ వ్యవస్థ కావచ్చు, మిగతా ఏదైతే న్యాయ విభాగం, పోలీస్ విభాగం ఇవన్నీ ఉంటాయి కదా, అదొక విభాగం. ఆ తర్వాత ప్రెస్, ఏదైతే ప్రెస్ ఉన్నదో మీ విలేకరులు, ఛానల్స్, పత్రికలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇట్లా ఇవన్నీ 4 వ్యవస్థలు ఉంటాయి. ఆ 4 వ్యవస్థలు కరెక్ట్ బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే ఇప్పుడు రాజకీయ నాయకులు పనిచేస్తే ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజలు ప్రశ్నించినప్పుడు, స్పందించినప్పుడు వార్తా పత్రికలు రాస్తా ఉంటారు. మీరు అందరూ ఒక తీరు ఉండదు. ఖచ్చితంగా కూడా ఒక సమస్య వచ్చినప్పుడు ఎవడో ఒక ప్రశ్నించుకుంటాడు. ఈ తెలంగాణ మనం చూసినాం. ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు మనం అనుకున్నాం తెలంగాణ వచ్చింది, మనది మంచిగా అయితే అనుకున్నాం. ఏమైంది? ఆటోమేటిక్గా వాళ్ళందరూ టీఆర్ఎస్లో ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? దాన్ని ప్రశ్నించి 10 సంవత్సరాలు చూసినాం, నచ్చలేదు, తీసేసినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇలా రేపు దీనికి నచ్చలేకపోయేదంటే, ప్రజలకు నచ్చకపోయేదంటే దేనైనా మార్చే హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన ప్రపంచ దేశం చదివి వెతికించాడు. మా హక్కు నీకు నచ్చకుంటే ఆ వ్యక్తి తొలగించి హక్కు ఇచ్చింది. దానినే ఇప్పుడు తీర్మానం వల్ల ఏమంటున్నాడంటే, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు మన ఏదైతే అణగారిన వర్గాలకు గ్రామాలకు రావడం లేదు, ఆ గ్రామాలలో పరిపాలన అనేది విభాగం అనేది కరెక్ట్గా ఉన్నప్పుడే మనకు సమస్యలు అంటే పరిష్కారం అయింది. ఇవాళ ఎంపీడీఓ పెట్టలే అన్నారు. ఎందుకు ఎంపీడీఓ ఒక 20 మంది కూడా ఎందుకు చూద్దాం. ఒక 20 మంది చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఆ నాయకుడు వస్తేనే సమస్యలు పరిష్కారం అయితే, ఈ నాయకుడు చెప్తే ఏ నాయకుడితో ఒక 10 మంది ఫస్ట్ పోయి మన సమస్య ఏంటిది ఒక పేపర్ మీద రాసిచ్చరండి, ఆ సమస్య ఎట్లా పరిష్కారం చూద్దాం. ఒక్కసారి మీరు ట్రయల్ చేయండి, ఎట్లా సమస్య పరిష్కారం అనేది నేను చూస్తాను. ఒకవేళ మీ సమస్య పరిష్కారం కానప్పుడు దానికి
జిల్లా టీం ఉంటుంది, లేకపోతే దాన్ని డైరెక్ట్ తిరుమలకి నేను పంపించి అక్కడ నుంచి మీకు రప్పించే బాధ్యత డైరెక్ట్ అక్కడ నుంచి డైరెక్ట్ ఎప్పుడు ఫోన్ చేసి అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. ఫస్ట్ మనం ఏంటి ఆ సమస్యను ఒక ప్రాసెస్ ప్రకారం పెట్టాలి. మనం పోయి ప్రశ్నించగానో చేసేది కాదు. ఎందుకంటే దానికి చట్టం ప్రకారంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అక్కడ ఏంటిది ఆ సమస్య ఏంటిది, చాలా మంది నేను తెలుసుకున్నటువంటి నాది బిఎస్సి టీచర్ ట్రైనింగ్, ఎంఎల్ ట్రైనింగ్, పిహెచ్డి చదువుతాను కాబట్టి నేను సామాన్యంగా ప్రజలు నేను కూడా కింది స్థాయి కుటుంబం, రైతు కుటుంబం. మా నాన్న వ్యవసాయం చేస్తే నేను కూడా ఇప్పుడు వ్యవసాయం పొలం పనుల నుంచి వచ్చినప్పుడు ఈ వ్యవసాయం వచ్చినప్పుడు నాకు అన్నీ తెలుసు. కాబట్టి ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటారంటే నాకెందుకు అనేటువంటి ఆలోచన చాలా మంది ఉన్నారు. ఏ రోజైతే నాకెందుకు అనుకుంటామో ఇది అట్నే ఉంటుంది. నాకెందుకు అని అనుకుంటారు, కానీ అక్కడ నుంచి రావాల్సినవి మనకు రావాలనుకుంటాం. మనం ఒక్కరోజు కూడా పోరాటం చేయం, కానీ మన స్వతంత్రం రావాలనుకుంటాం. మనం ఒక్కరోజు కూడా మనం బయటకు వచ్చి మాట్లాడడం, కానీ న్యాయం కావాలనుకుంటాం. ఎట్లా వస్తుంది న్యాయం? మనకి నీ కడుపులో ఉన్నటువంటి బాధ డాక్టర్కి చెప్పినప్పుడు నీకు ఏ ట్రీట్మెంట్ చేస్తారు? ఎన్ని రోజులు భయపడతాం మనం? మనకు బ్రిటిష్ ప్రభుత్వం మన పైన అణచివేత గురి చేసి మన రాజ్యాన్ని, మన దేశాన్ని వాళ్ళు పరిపాలన చేసి వాళ్ళు ఇళ్ళగొట్టినాం. అలా పరాయి రాజ్యాన్ని ఎల్లగొట్టినాం. ఈరోజు మన సొంత గ్రామంలో ఉన్నటువంటి, మన జిల్లాలో, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళని మనం చేయలేదు. ఎక్కడైతే అణచివేత మొదలవుతుందో అక్కడ ఖచ్చితంగా కూడా ఒక ప్రశ్నించే గుణం ఇలా తీర్మానం రేపు ఇంకొకరు పుడతారు, ఇంకొకరు ఖచ్చితంగా కూడా సమస్య ఉన్న దగ్గర ఖచ్చితంగా అనేది ప్రశ్నించే తత్వం అనేది పుడుతుంది. అది మన తెలంగాణకు ఉన్నటువంటి గొప్పతనం. మీకు నాకంటే ఎక్కువ బాగా తెలుస్తుంది, ఎందుకంటే మీరు చాలా వయసులో పెద్దవాళ్ళు సమస్యలు చూస్తున్నారు. ప్రతి ఒక్క వాళ్ళు చెప్తా ఉంటారు మనకు అది చేస్తాం అడగాలి. అడిగినప్పుడు అవ్వ కూడా అన్నం పెట్టారు. అవన్నీ మీకు తెలిసిన విషయాలు. కానీ ఏంటిదంటే ఎక్కడ అయ్యో నేను అడిగితే నాకు వచ్చేటువంటి దాన్ని ఆపుతారో ఎవ్వరు కూడా మనకు వచ్చేటువంటి రాజ్యాంగం ద్వారా వచ్చే ఏ ఫలితాన్నైనా ఆపే హక్కు ఎవ్వరికి లేదు. ఈవెన్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా ఎవ్వరికీ లేదు. అది మనకు రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు రైతు బంధు అనేది ఉన్నది, ఆపోజిట్ పార్టీలకు రాలేదు, టీఆర్ఎస్ వాళ్ళకి వచ్చింది. అందుకే కదా రైతు అయి ఉండి నువ్వు ఎలిజిబిలిటీ అందరికీ వస్తుంది. చెప్తున్నాను.